నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో 6 ఏళ్లుగా సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు తెలంగాణ హైకోర్టు ఈ కేసులో నిందితులకు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దీనిపైన నిర్ణయం కంటే ముందే సిబిఐ దర్యాప్తు ఇంకా అవసరమా లేదా అనేది తేల్చేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తుంది. దీంతో సిబిఐ ఇరుకున పడింది. వివేకానందరెడ్డి హత్య కేసులో 6 ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్న సిబిఐ దోషుల్ని మాత్రం తేల్చలేకపోయింది. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సహా ఇతరులకు బెయిల్ ఇచ్చింది. దీంతో ఈ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు సిబిఐ అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో వివేకా కేసులో దర్యాప్తు ముగిసిందని, కోర్టు కోరితే మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని సిబిఐ తెలిపింది. దీంతో అసలు వివేకా కేసులో మరింత దర్యాప్తు అవసరమా కాదా చెప్పాలని సిబిఐని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి వివేకా కేసు విచారణ సుప్రీంకోర్టులో జస్టిస్ సుదర్శన్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే సిబిఐ తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ ఎస్వి రాజు ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమా కాదా అనేది చెప్పేందుకు సమయం కోరారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులకు కేంద్రం అండదండలు ఉండటంతో సిబిఐ ముందుకెళ్లలేకపోతుందన్న ఆరోపణల నేపథ్యంలో తదుపరి దర్యాప్తుపై తేల్చేందుకు మరింత సమయం కోరటం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకా కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరంపై తన అభిప్రాయం చెప్పేందుకు సిబిఐ సమయం కోరటంతో సుప్రీంకోర్టు కూడా చేసేది లేక మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ విచారణలో సిబిఐ చెప్పే సమాధానం ఇప్పుడు వివేకా కేసులో తదుపరి దర్యాప్తుకు కీలకంగా మారింది. దీన్ని బట్టే అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దు కూడా ఆధారపడి ఉంది.